Hello, I am Dr. Krupa Jyoti, Senior Psychiatrist, Krupa Jyoti Hospitals, ఖమ్మం. ఈరోజు నేను ఒక కొత్త షార్ట్ తో మీ దగ్గరికి వస్తున్నానండి. అది సన్లైట్ లో మనకి ఏమో ఉపయోగాలు ఉంటాయి అంటే మనము రోజువారీ ప్రకృతిలో ఉన్న సూర్యరశ్మిలో మనకి ఏ ఉపయోగాలు ఉంటాయి అంటే కామన్ గా అందరికి తెలిసింది విటమిన్ డి వస్తుంది, అది మన ఎముకలకి మంచిగా ఉంటుందని. కానీ అది కాకుండా మన బ్రెయిన్ కి అది ఎలా ఉపయోగము అనే దాని గురించి నేను చెప్తున్నాను. బ్రెయిన్ చాలా హార్మోన్స్ ఉంటాయండి మనల్ని ఉత్తేజపరచడానికి, మనం డైలీ చాలా డిప్రెషన్ అవ్వకుండా మరి మనం మోటివేట్ అవ్వడానికి, మనము ఆ తర్వాత నిద్రపోవడానికి, ఇట్లా ప్రతి దానికి ఒక్కొక్క హార్మోన్ కావాలి. వాటన్నిటిని ఎవరు స్టిమ్యులేట్ చేస్తారంటే ఆ సూర్యుని కిరణాలు మన ముఖం మీద ఎప్పుడైతే తాకుతాయో అప్పుడు మనము ఆ ముఖము ఆ స్టిమ్యులేటర్ కి మన బ్రెయిన్ లో ఉన్న నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ లైక్ డోపమిన్, మెలటోనిన్, ఆ తర్వాత సెరటోనిన్ అండ్ ఇలాంటి హార్మోన్స్ అన్ని మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో సూర్యరశ్మిలో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. మనం మార్నింగ్ 9-8 లోపలే ఒక 10 to 20 minutes మన సూర్యునికి ఎక్స్పోజ్ అవడం వలన మనకి డి విటమిన్ తో పాటు, డి విటమిన్ ఉంటేనే కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో కార్టిసాల్ మనకి దేనికి కావాలి అని అంటే మనకి అన్నిటికీ అనమాట, మన బ్రెయిన్ యాక్టివిటీ అన్నిటికీ అది చాలా మెయిన్ దోహదపడే హార్మోన్. సో ఈ రోజు నుండి మీరు సూర్యునికి ఒక్క రోజుకి 10 నుండి 20 నిమిషాలు ఆ మార్నింగ్ వచ్చే సన్ రైజ్ కి ఎక్స్పోజ్ అవుతారని నేను భావిస్తున్నాను.